ఒక ఊరిలో రామయ్య, వీరయ్య అనే ఇద్దరు మిత్రులు ఉండేవాళ్ళు. అయితే వాళ్ళిద్దరూ సైకిల్ మీద తిరుగుతూ చీరలు అమ్మేవారు. అయితే వాళ్ళొకరోజు ఒక ఊరిని చూస్తూ ఇలా అనుకున్నారు. ఒరే రామయ్య, ఊరు చూస్తుంటే చాలా పెద్దదిగా ఉంది కదా. అయితే మన ఇద్దరం ఓ పని చేద్దాం. ఈ ఊరికి పడమర దిక్కుకు నువ్వెళ్ళు, తూర్పు దిక్కుకు నేను వెళ్తా, సరేనా? మధ్యాహ్నం ఈ యాలకి ఇక్కడికే వచ్చి మళ్ళీ నువ్వు వెళ్ళిన దిక్కుకు నేను వెళ్ళి అమ్ముకుంటా, నేను వెళ్ళిన దిక్కుకు నువ్వు వెళ్ళి అమ్ముకో, సరేనా? అట్టాగేలే మావా, మరి నేను వెళ్ళొత్తా. చీరలమ్మో సీయర్లు, రంగురంగుల సీయర్లు, సీయర్లమ్మో సీయర్లు, చాలా చౌక ధర చీరలు అంటూ వీరయ్య సైకిల్పై చీరలు పెట్టుకొని ఓ గుడిసె ముందు నుంచి అరుస్తూ వెళ్తూ ఉన్నాడు. ఇక ఆ గుడిసెలో ఒక అవ్వ తన మనవరాలితో కలిసి ఉంటుంది. వీరయ్య పిలుపులు విని ఆ మనవరాలు తన అవ్వకు ఏదైనా ఒక చీర కొనుక్కోవాలి అనుకుంది. ఇక వీరయ్యను చూస్తూ, ఇదిగో ఓ చీరలన్నా, చీరలన్నా ఇట్రా అంటూ వీరయ్యను పిలవగా అతను చీరలన్నీ చూపించసాగాడు. వాటిలో ఆ అమ్మాయికి ఒకటి నచ్చడంతో, అబ్బా, ఈ చీర అయితే చాలా బాగుంది, మా అవ్వకు ఈ చీర అయితే చాలా బాగుంటుంది, సరే కానీ దీని ధర ఎంతన్నా? ఇక వీరయ్య ఆ చీర ధర ఎంతో చెప్పాడు. ఇక గుడిసెలో నుంచి విన్న ఆ ముసలవ్వ బయటకి వచ్చి, అమ్మో, అంత డబ్బా మా దగ్గర లేదు, కానీ మా ఇంట్లో ఓ మసిపట్టిన పాత పళ్ళెం ఒకటి ఉంది, నీకు పనికొస్తుందనుకుంటే అది తీసుకొని ఈ చీర ఇస్తావా అంటూ లోపలికి గుడిసెలోకి వెళ్ళి ఆ మసిపట్టిన పళ్ళెంను వీరయ్య చేతికి ఇచ్చింది. ఇక వీరయ్య గోటితో ఆ పళ్ళెంను గీసి చూస్తే అది బంగారంది అని వీరయ్యకు అర్థమైపోయింది. ఇక వీరయ్య దురాశతో, బాగుంది, ఈ మసిపట్టిన పళ్ళెం దేనికి పనికొస్తుంది? దీనికి ఈ రేటు చీరలు రావు, ఇంట్లో వేరేవి ఉన్నాయి, కావాలంటే రేపు వెళ్ళి తీసుకొస్తాను, సరేనా? అంటూ ఇక వీరయ్య అయితే వెళ్ళిపోయాడు. ఇక సరే అంటూ ఆ పళ్ళెంను తీసుకొని గుడిసెలోకి వెళ్ళిపోయింది అవ్వ. ఇక వీరయ్య అయితే తన మనసులో ఇలా అనుకుంటూ వెళ్తున్నాడు. అబ్బా, అదృష్టం అంటే నాదేనేమో. ఒరే ఇరిగా, నువ్వు ఇవాళ నక్కతోక తొక్కొచ్చినట్టున్నావురా. రేపొచ్చి ఓ పాత చీర ఈ ముసల్దాని మొహాన పడేసి ఆ బంగారు పల్లెన్ని పట్టుకెళ్తాను. ఇక మధ్యాహ్నం కావడంతో ఇక ఒప్పందం ప్రకారం ఇక వీరయ్య వెళ్ళిన వైపుకి రామయ్య వెళ్ళిన వైపుకు వీరయ్య ఇద్దరూ మళ్ళీ చీరలు అమ్మడానికి వెళ్ళారు. చీరలమ్మో చీరలు, రంగురంగుల చీరలు, చాలా చౌక ధరకే చీరలు అమ్ముతున్నాం, చీరలు అంటూ గుడిసె ఉన్న వీధి వైపు వెళ్ళాడు రామయ్య. ఇక ఆ ముసలావిడ రామయ్యను కూడా పిలిచి చూస్తున్న చీరలను చూసి ఇక మళ్ళీ లోపలికి వెళ్ళి ఆ పళ్ళెంను తీసుకొచ్చి రామయ్యకు ఇస్తూ ఇలా అన్నది. చూడు నాయనా, నీ దగ్గరేమో రంగురంగుల చీరలు చాలానే ఉన్నాయి, నాకు తీసుకోవాలనే ఉంది, కానీ ఏటి చేసేది, నా దగ్గర రూపాయి కూడా లేదు, నీకేదైనా పనికొస్తుందేమో, నా దగ్గర ఈ పాడుపడ్డ ఒక పళ్ళెం ఒకటి ఉంది, ఇది కాస్త చూసి తీసుకొని నాకు ఏదైనా ఒక చీర ఇవ్వరాదు? అవ్వ మాటలకు ఇక రామయ్యకు ఉట్టిగానే చీరని ఇవ్వాలి అనిపించింది. కానీ అవ్వ ఇచ్చిన పళ్ళెంను తీసుకొని ఒకసారి తేరిపారా చూసి అతడికి అర్థమైపోయింది అది బంగారు పళ్ళెము అని. ఇక రామయ్య నిజాయితీ కలవాడు కావడంతో వెంటనే, చూడవ్వా, ఇది ఉట్టి మసిపట్టిన పళ్ళెం కాదు, ఇది బంగారు పళ్ళెం, దీన్ని కొనగలిగేటంత స్తోమత నాకు లేదు, కావాలంటే మన జమీందారు దగ్గరకు నిన్ను తీసుకెళ్తాను, తూకం వేసి అతను ఒక మంచి ధర ఇస్తాడు, అప్పుడు నువ్వు నా దగ్గర చీర కొనగా మిగిలిన డబ్బుతో ఏదైనా చిన్న వ్యాపారం కూడా పెట్టుకోవచ్చు, సరేనా?
వెళ్దాం పదా. ఇక అవ్వ చాలా కృతజ్ఞతతో రామయ్యతో ఇలా అంటుంది. అబ్బా, ఎంత మంచి వాడివి నాయనా నువ్వు బంగారు పళ్ళెం తీసుకొని నాకేదో ఒక పాత చీరైనా ఇచ్చుండొచ్చు, కానీ నువ్వు అలా చెయ్యలేదు. ఈ బంగారం పళ్ళెం గురించి నాకు చెప్పి నాకు ఇంతలా న్యాయం చేసేలా చూసావు. నువ్వు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి అయ్యా. నీలాగే వచ్చాడు చూడు ఆ దొంగ సచ్చినోడు, నా పళ్ళెంను నొక్కేయాలని చూశాడు. వాడు మాత్రం ఎప్పటికీ బాగుపడడు అంటూ రామయ్యను పొగుడుతూ వీరయ్యను తిడుతూ ఉంది అవ్వ. అంటూ ఇక రామయ్య ఆ ముసలి అవ్వను తీసుకొని జమీందారు దగ్గరకు వెళ్ళాడు. ఇక పళ్ళెంను ఆయనకు ఇచ్చి విషయమంతా చెప్పాడు రామయ్య. ఇక బంగారు నాణ్యతను చూసుకొని దాని విలువకు తగినంత డబ్బును అవ్వకు ఇవ్వడమే కాకుండా రామయ్య లాంటి నిజాయితీని మెచ్చుకొని ఇక తన దగ్గరే ఉద్యోగంలోకి చేర్పించుకున్నాడు జమీందారు. ఈలోగా అవ్వను వీరయ్య మోసం చేయబోయిన సంగతి ఊరూరంతా తెలిసింది. దాంతో అప్పటి నుంచి ఊరి వాళ్ళు అతడి దగ్గర చీరలు కొనడం మానేశారు. వ్యాపారం సాగక పూట గడవడం కష్టమైపోవడంతో ఇక వీరయ్య చేసేదేమీ లేక ఊరొదిలి వెళ్ళిపోయాడు.